Hello friends, welcome to Sankalp Study Success and in this lecture meeku General Accounting Principles lo series number 15 Financial Statements meeda konni మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వీటి మీద క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com. See the first question, financial statements లో మనకి which of the following is పొజిషన్ స్టేట్మెంట్ అన్నారు. సో పొజిషన్ స్టేట్మెంట్ అంటే మనకి కంపెనీ యొక్క పొజిషన్ ఎక్కడ తెలుస్తుంది? మనకి ట్రయల్ బ్యాలెన్స్లో తెలుస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దగ్గర తెలుస్తుందా, లేకపోతే బ్యాలెన్స్ షీట్ దగ్గర తెలుస్తుందా? సింపుల్ వన్. ఒక కంపెనీ యొక్క పొజిషన్ అంటే ప్రెసెంట్ లాస్లో ఉందా, ప్రాఫిట్లో ఉంటుందా అని ఎలా తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్లో తెలుస్తుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ వాట్? బ్యాలెన్స్ షీట్. సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, కంపెనీ యొక్క పొజిషన్ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది? ట్రేడ్ బ్యాలెన్స్లో కానీ, ట్రయల్ బ్యాలెన్స్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ తెలియదు, బ్యాలెన్స్ షీట్లో తెలుస్తుంది. ఓకే, ద స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆల్సో నోన్ యాజ్ బ్యాలెన్స్ షీట్ రిప్రజెంటింగ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ ఈక్విటీ ఆఫ్ ద బిజినెస్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, నౌ సీ ద సెకండ్ క్వశ్చన్, నెట్ ప్రాఫిట్ ఈజ్ కంప్యూటెడ్ ఇన్. సో ఇక్కడ మీరు నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అనే టూ టర్మ్స్ ఉంటాయి. ఓకేనా? సో నెట్ ప్రాఫిట్ని ఎక్కడ కంప్యూట్ చేస్తారు, గ్రాస్ ప్రాఫిట్ని ఎక్కడ కంప్యూట్ చేస్తారు? నెట్ ప్రాఫిట్ని ఎక్కడ కంప్యూట్ చేస్తారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చేస్తారు. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నది ఏంటి మనకి? ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనకి ఏంటంటే ఉంటాయి? రెవెన్యూ అండ్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ వాట్ ఆర్ ఇన్కర్డ్ డ్యూరింగ్ ద స్పెసిఫిక్ పీరియడ్. అవన్నీ కూడా అది క్వార్టర్ అవ్వచ్చు, ఇయర్ కావచ్చు, స్పెసిఫిక్ పీరియడ్లో ఏదైతే రెవెన్యూ ఉందో, ఏదైతే కాస్ట్ మీరు పెడుతున్నారో, ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చేయడం జరుగుతుంది అనమాట. సో నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కడ కంప్యూట్ జరుగుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నాట్ ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా? ఎందుకు అంటే ట్రేడింగ్ అకౌంట్ దేనికి ఆన్సర్ అంటే గ్రాస్ ప్రాఫిట్కి, జీపీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జీపీటీఏ, నెట్ ప్రాఫిట్ పిఎల్. ఓకే, సో ఎన్పిపిఎల్, జీపీటీఏ. సో నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? నెట్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నెట్ ఇన్కమ్ అనమాట. సో నెట్ ఇన్కమ్ అంటే ఏంటి? టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ చేస్తే ఏమొస్తుందో దట్ ఇస్ మనకి నెట్ ప్రాఫిట్. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి? నెట్ సేల్స్ మైనస్ సిఓజిఎస్. సిఓజిఎస్ అంటే ఇక్కడ సిఓజిఎస్ అంటే ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, ఫ్రమ్ రెవెన్యూ అంటే ఫ్రమ్ సేల్స్ నుంచి ఎంత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అయ్యాయో, ఎంత సోల్డ్ అయ్యాయో దాని నుంచి తీసివేసి దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అని అంటారనమాట. ఐ రిపీట్ ద స్టేట్మెంట్, ఇక్కడ రెవెన్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకేనా? మీరు సోల్డ్ చేసిన యొక్క గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పేసి. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏంటంటే కనుక నెట్ ప్రాఫిట్ ఎక్కడ కంప్యూట్ చేస్తారు? ఎన్పిపిఎల్ అని గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్లోని కంప్యూట్ చేస్తారు. గ్రాస్ ప్రాఫిట్ని ఎక్కడ కంప్యూట్ చేస్తారు? ట్రేడింగ్ అకౌంట్లో చేస్తారు, జీపీటీఏ. ఓకేనా? ట్రేడింగ్ అకౌంట్లో చేస్తారు. ట్రేడింగ్ అకౌంట్లో మనకి కేవలం సేల్స్ గురించి, పర్చేస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాటి గురించి మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుందన్నమాట. సో ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద బిజినెస్ ఫార్మ్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ దట్ వాజ్ ప్రిపేర్డ్ బై ద బిజినెస్ ఫార్మ్ అండ్ దీనిలో మనకి ఏం చూపిస్తారంటే గ్రాస్ ప్రాఫిట్ని చూపిస్తారు. ఇట్ షోస్ ద గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ఎ బిజినెస్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ద స్పెసిఫిక్ పీరియడ్. సో ఇంకొకలా చెప్పాలి అంటే ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఓకేనా టోటల్ సేల్స్ గురించి, సేల్స్ ఎలా అయ్యాయి, టోటల్ పర్చేజెస్ ఎలా ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే పర్చేజ్ సేల్స్ చేయడానికి వాటికి ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయి అవన్నీ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్, గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ డాష్. సో ఇంతకుముందు చెప్పాను మీకు రెవెన్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇక్కడ మనకి గ్రాస్ ప్రాఫిట్ అనేది మీకు ఎలాగైనా ఇవ్వచ్చు. సో రెవెన్యూ మైనస్ సిఓజిఎస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రావచ్చు, లేదా నెట్ సేల్స్ మైనస్ సిఓజిఎస్ రావచ్చు, లేదా ఇక్కడ ఆప్షన్ చూడండి ఎక్సెస్ ఆఫ్ సేల్స్ ఓవర్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకేనా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ మీ దగ్గర ఒక వస్తువు ఉంది. ఓకేనా? ఒక వస్తువు ఉంది. ఓకేనా? ఈ వస్తువు యొక్క కాస్ట్, మీరు కొన్న కాస్ట్ ఎంత అంటే 10 రూపీస్. ఓకేనా? బట్ మీ యొక్క సేల్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 రూపీస్కి అమ్మారనుకోండి, 15 రూపీస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మీరు అమ్మినటువంటి గూడ్ యొక్క కాస్ట్ ఎంత? 10 రూపీస్. సో వాట్ ఈజ్ యువర్ గ్రాస్ ప్రాఫిట్? 5 రూపీస్. ఓకే,
సో ఇలా క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో ఎక్సెస్ ఆఫ్ సేల్స్ ఓవర్ ద కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ గ్రాస్ ప్రాఫిట్. సో దట్ మీన్స్ ఇయర్ ద నెట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ సేల్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ ప్రాఫిట్. దీన్ని ఎక్కడ మనం కంప్యూట్ చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్లో కంప్యూట్ చేస్తాము. దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ద ఛార్జ్ ఆఫ్ ప్లేసింగ్ ద గూడ్స్ ఇంటూ సేలబుల్ కండిషన్ షుడ్ బి ఛార్జ్ టు అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద ఛార్జెస్ ఆఫ్ ప్లేసింగ్ ద గూడ్స్ ఇంటూ సేలబుల్ కండిషన్. సో మీ దగ్గర కొన్ని పర్టికులర్ గూడ్స్ ఉన్నాయి, వీటన్నింటినీ కూడాను సేలబుల్ కండిషన్ అంటే సేల్ చేయడానికి రెడీగా ఉంచడం కోసం వీటి మీద మీరు కొంచెం ఎక్స్పెన్స్ చేశారు. ఓకేనా, ఎక్స్పెన్స్ ఆన్ ఆర్ ఛార్జెస్ ఆఫ్ ద ఆల్ దీస్ గూడ్స్ ఎందుకు సేలబుల్ కండిషన్లోకి తీసుకురావడం కోసం వీటి మీద ఖర్చు ఏదైతే మీరు పెట్టారో దాని యొక్క ఎక్స్పెన్స్ని ఎక్కడ ఛార్జ్ చేస్తారు, ఇట్ షుడ్ బి ఇన్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఎంతసేపు మనకి ఎసెట్స్ లైబిలిటీస్ కాన్సెప్టే ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎంతసేపు మనకి ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఓకే, ట్రేడింగ్ అకౌంట్లో మనకి సేల్స్ గురించి, పర్చేజెస్ గురించి, ఓకే, గ్రాస్ ప్రాఫిట్ గురించి ఉంటుందన్నమాట. ఇది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏంటేంటి ఉంటాయి, సేల్స్ ఉంటాయి, ఆల్ పర్చేజెస్ ఉంటాయి. సో గూడ్స్ని సేలబుల్ కండిషన్లోకి తీసుకురావడానికి మీకు కొంత ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ ఓకేనా, పర్చేజ్ చేయడానికి ఎక్స్పెన్సెస్, అదేవిధంగా గ్రాస్ ప్రాఫిట్, ఇవన్నీ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్లో ఉంటాయి అన్నమాట. రైట్, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ద ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఓకే, సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఆప్షన్స్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్, రిసిప్ట్ ఆఫ్ డివిడెండ్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ. సో ఫినాన్సింగ్ యాక్టివిటీలో ఓకేనా, ఫినాన్సింగ్ యాక్టివిటీలో క్యాష్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది మనకి, రిసిప్ట్ ఆఫ్ డివిడెండ్, పేమెంట్ ఆఫ్ డివిడెండ్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ ఆర్ పర్చేజ్డ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. సో మీరు ఒక ఫిక్స్డ్ అసెట్ని పర్చేస్ చేశారంటే ఇది క్యాష్ ఫ్లోనా, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాష్ ఫ్లో. ఓకే, ఇట్స్ నాట్ ఏ ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఇట్ ఇన్వాల్వ్స్ మీరు ఒక అసెట్ని కొన్నారు, సో క్యాష్ అవుట్ ఫ్లో, మీ దగ్గరని మీరు క్యాష్ పెట్టి కొనొచ్చు లేదా అప్పు చేసి కొనొచ్చు, సెకండ్ దట్ వన్ ఇస్. సో ఇక్కడ ఏంటంటే పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ కాదు. ఓకేనా, ఫినాన్సింగ్ యాక్టివిటీ ఇన్ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫోకసెస్ ఆన్ హౌ ద ఫర్మ్ రైజ్ ద క్యాపిటల్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ ఉంది, ఈ ఫర్మ్ అనేది దీని యొక్క క్యాపిటల్ని ఎలా రైజ్ చేస్తారు, హౌ దే రైజ్ ద క్యాపిటల్, త్రూ దేర్ ఇన్వెస్టర్స్. రైట్, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వీళ్ళ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్ గురించి వినే ఉంటారు. సో స్టాక్ మార్కెట్లో ఏంటి, చాలామంది ఒక్కొక్క కంపెనీ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. సో ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ బట్టి ప్రజెంట్ బాగా ప్రాఫిట్లో ఉన్న కంపెనీ మీద మ్యాక్సిమం అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రైట్, సో వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఆ మనీ అంతా ఎలా వస్తుంది, ఈ క్యాపిటల్ మార్కెట్లోని మళ్ళీ వాళ్ళు ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తారో ఆ మనీ వాళ్ళకి అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సో ఈ యాక్టివిటీస్ ఆల్సో ఇన్క్లూడ్ పేయింగ్ ద క్యాష్ డివిడెండ్స్. ఓకే, సో వాళ్ళకి స్టాక్ క్యాపిటల్ మార్కెట్లో ఎలా చేస్తారు అంటే కనుక క్యాష్ డివిడెండ్స్ని పేమెంట్ చేస్తారు. పేయింగ్ ద క్యాష్ డివిడెండ్స్ ఆర్ యాడింగ్ ఆర్ చేంజింగ్ ద లోన్స్ ఆర్ ఇష్యూయింగ్ అండ్ సెల్లింగ్ ద మోర్ స్టాక్, ఈ విధంగా చేస్తారనమాట. ఓకేనా, సో ఇందులో ఏదైనా సరే మనకి కరెక్ట్ అవుతుంది. పేయింగ్ ద క్యాష్ డివిడెండ్స్ ఆర్ యాడింగ్ ఆర్ చేంజింగ్ ద లోన్స్ ఆర్ ఇష్యూయింగ్ అండ్ సెల్లింగ్ మోర్ స్టాక్. సో దీనిలో క్యాష్ ఫ్లో అనేది మనకి ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, పేమెంట్ ఆఫ్ క్యాష్ డివిడెండ్స్ దగ్గర ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్. ఓకే, సో దట్ ఈస్ హియర్ an ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ. అసలు క్యాష్ ఫ్లో ఒక బిజినెస్ ఫర్మ్ తీసుకుంటే దానికి ఫినాన్సింగ్ యాక్టివిటీ క్యాష్ ఫ్లో అన్నది ఎలాంటి ఫామ్లో ఉంటుందంటే త్రూ వాళ్ళ యొక్క క్యాపిటల్ అనేది రైజ్ అవ్వాలి. ఓకేనా, ఫినాన్సింగ్ యాక్టివిటీ ద్వారా క్యాపిటల్ అనేది రైజ్ అవ్వాలి. క్యాపిటల్ ఎలా రైజ్ అవుతుంది, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రైజ్ అవుతుంది. రైట్, సో మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఆ మనీ అంతా బ్యాక్ ఎలా వెళ్తుంది, త్రూ ద డివిడెండ్స్ ద్వారా వెళ్తుంది, లేదా ఆర్ ఎనీ ఇష్యూయింగ్ ఆర్ సెల్లింగ్ ద మోర్ స్టాక్ ద్వారానే వెళ్తుంది. సో దిస్ ఇస్ ద సిక్స్త్ వన్. నెక్స్ట్ సీ ద సెవెంత్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్నారు. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, డైలీ బిజినెస్ ఆపరేషన్స్కి ఏవైతే ఖర్చు అవుతాయో దానిని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. సో సీ హియర్ ఫస్ట్ ఆప్షన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఎస్, డైలీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏవో ఒకటి ఉంటాయి. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఎస్, సేల్ చేయడానికి ఎంతో కొంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఆల్సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. లాస్ బై ద ఫైర్,
ఓకే, హియర్ డి ఆప్షన్ ఈజీగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితేనే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఓకేనా, ఇది డైలీ ఆపరేషన్స్లో ఉండదు. డైలీ ఎవరు నిప్పెట్టుకోరు కదా, ఆర్ఎల్స్ డైలీ ఫైర్ వల్ల లాస్ అనేది జరగదు కదా. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనమాట. ఓకేనా, లాస్ బై ఫైర్ ఈజ్ నాట్ ఏ ఇట్ ఈస్ నాట్ ఏ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. నౌ సీ ద నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. క్యారీస్ అవుట్వర్డ్ ఈజ్ షోన్ ఇన్. క్యారీస్ అవుట్వర్డ్ ఈజ్ షోన్ ఇన్, దట్ మీన్స్ ట్రేడింగ్ అకౌంట్లో మీకు ఏంటి ఉంటుందని చెప్పాను, గ్రాస్ ప్రాఫిట్ గురించి ఉంటుందని చెప్పాను. నెట్ వాట్ ఈస్ దట్, నెట్ ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుంది, NPPL కదా. సో ట్రేడింగ్ అకౌంట్లో కేవలం మనకి సేల్స్ గురించి, టోటల్ పర్చేజెస్ గురించి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి ఉంటాయి. ఓకే, పర్చేజెస్, సేల్స్ అండ్ ప్రాఫిట్ వాటి గురించి. రిమైనింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. అమ్మ, ట్రేడింగ్ అకౌంట్లో మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ద పర్చేస్ ఆర్ సేల్స్ అండ్ గ్రాస్ ప్రాఫిట్. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా చేయకపోయినవి ఏమిటి ఉంటాయో వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి ఎక్కడ కనబడతాయి, దోస్ ఆర్ షోన్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో క్యారీస్ అవుట్వర్డ్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, సో దట్ కెన్ బి షోన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. So trial balance, profit and loss, BRS and balance sheet. Balance sheet is a financial statement. An income statement is a financial statement that shows you the company's income and expenditure. రైట్, ఇన్కమ్ స్టేట్మెంట్లో మనకి ఏం తెలుస్తుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది. బ్యాలెన్స్ షీట్లో ఏం తెలుస్తుంది, అసెట్స్ అండ్ లైబిలిటీస్. ప్రాఫిట్ అండ్ లాస్లో ఏం తెలుస్తుంది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ అయింది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ వాట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రైట్. It is also shows that whether a company is making profit or loss a given period. ఇన్కమ్ స్టేట్మెంట్లో యాక్చువల్గా మనకి ఏంటి ఉంటుంది, ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, ఎంత ఎక్స్పెండిచరు. ఓకేనా, ఇన్కమ్ ఎక్కువగా వచ్చిందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ప్రాఫిట్. అదే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా అయింది అనుకో, ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, లాస్. సో ఇది మనకి ఎక్కడ కనబడుతుంది, ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సింపుల్ క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రయల్ బ్యాలెన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా మీరు అసెట్స్, లైబిలిటీస్, ఓనర్స్ ఈక్విటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇందులో మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ గురించి ఉంటుంది. ఓకే, అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కూడా తెలుస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్లో మనకి ఏం తెలుస్తుంది, ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇన్కమ్ స్టేట్మెంట్నే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని కూడా అంటాము. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్, 10th one. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆర్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్. క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో. ఓకేనా, సో మనకి వస్తే అది ఇన్ఫ్లో, రైట్. మన దగ్గర నుంచి వెళ్ళిపోతే అది అవుట్ఫ్లో. సో ఈ కింద ఆప్షన్స్లో ఏది విచ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ అన్నారు. సో ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్, ఇష్యూ ఆఫ్ షేర్స్ మీ దగ్గర కొన్ని ఉన్నాయండి. సో వాటిని మీరు ఇష్యూ చేశారు అంటే ఎవరో షేర్స్ మీ దగ్గర కొనుక్కోవాలి అంటే దట్ మీన్స్ వాట్, క్యాష్ ఇన్ఫ్లోనే కదా. సో ఇట్ ఈజ్ క్యాష్ ఇన్ఫ్లో. షేర్స్ మీరు అమ్ముతున్నారు, రైట్. సో మీకు వాళ్ళు క్యాష్ పెట్టి మీ దగ్గర షేర్స్ కొనుక్కోవాలి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్యాష్ ఇన్ఫ్లో. పర్చేజ్ ఆఫ్ మిషనరీ, మీరు పర్చేస్ చేశారు మిషనరీని. ఓకే, సో సమ్ మిషనరీని, ఇట్ ఈస్ ఏ మిషనరీ, దీన్ని మీరు పర్చేస్ చేశారు. పర్చేస్ చేయడం అంటే ఏంటి, మీ దగ్గర నుంచి ఉన్న క్యాష్ని పెట్టి కొన్నారు. దట్ మీన్స్ వాట్, క్యాష్ అవుట్ఫ్లో. సో ఇదేంటి మనకి క్యాష్ అవుట్ఫ్లో. ఓఎఫ్ మీన్స్ అవుట్ఫ్లో, ఈ ఐఎఫ్ మీన్స్ ఇన్ఫ్లో. ఓకేనా, అండ్ సేల్ ఆఫ్ అసెట్స్ని సేల్ చేశారు. మీ దగ్గర ఉన్న అసెట్స్ని సేల్ చేశారు అంటే మీ దగ్గర అసెట్స్ని ఇంకొకరు కొనుక్కున్నారు అంటే మీకు మనీ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఐఎఫ్, ఇన్ఫ్లో ఆఫ్ ద క్యాష్. డివిడెండ్ రిసీవ్డ్. సో డివిడెండ్స్ రిసీవ్డ్ మీన్స్ ఆల్సో ఏంటి, మీరు డివిడెండ్స్ వేరే వాళ్ళకి ఇస్తే అది అవుట్ఫ్లో, మీకు వస్తే కనుక డివిడెండ్స్ దట్ ఈజ్ ఇన్ఫ్లో. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ మిషనరీ ఈజ్ నాట్ ఏ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్. ఇక్కడ క్యాష్ షుడ్ బీ పెయిడ్. ఓకే, సో దిస్ ఈజ్ అవుట్ ఫ్లో ఆఫ్ ద క్యాష్ అనమాట. సో మీరు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్సే మనకు వస్తాయి ఎగ్జామ్లోనే. ఓకేనా, క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ ఫ్లో. సో దానిలోనే ఒక్కొక్క దానికి చేసుకోండి. మనం అమ్ముతున్నామా, మనం కొంటున్నామా.
ఓకేనా. మనం అమ్ముతున్నాము అంటే మనకి ఒకళ్ళు క్యాష్ ఇస్తున్నారు కాబట్టి దట్ ఈజ్ క్యాష్ ఇన్ఫ్లో. మనం కొంటున్నాము అంటే మనమే ఏదైనా ఒకటి ఎసెట్ కొనొచ్చు, మిషనరీ కొనొచ్చు, లేకపోతే ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టచ్చు. అంటే ఏంటి అవుతుంది, అవన్నీ కూడాను అవుట్లోనే మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి అనమాట. నెక్స్ట్, ఫార్మేట్ ఆఫ్ ఫినాన్షియల్స్ ఈజ్ గివెన్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్లో మనకి షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్స్ ద ఫార్మేట్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంపెనీస్. ఓకే, దట్ మీన్స్ వాట్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని మీకు ఇంతకుముందు చెప్పాను, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో ఇక్కడ కంపెనీస్ యాక్ట్ 2013లోని షెడ్యూల్ 3లోని ఏంటి ప్రొవైడ్ చేస్తారంటే ఫార్మేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ప్రతి ఒక్క కంపెనీ ఎలాగ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి, వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్నది మనకి ఎక్కడ ఉంటుంది, షెడ్యూల్ 3లో ఉంటుంది. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి 2017 ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో అడగడం జరిగింది, రైట్. షెడ్యూల్ 3లో మనకి ఫార్మేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ షెడ్యూల్ 3 changes that requires the additional disclosure from the companies preparing Indian accounting standards financial statements. Okay, so remember this, very very important. Schedule 3 in Companies Act having the format of financial statements. సో మనకి షెడ్యూల్ 1లో ఏంటుంటుంది, కంపెనీస్ యాక్ట్ షెడ్యూల్ 1లో ఏముంటుంది ఒక దగ్గర రాసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. సో ఆల్మోస్ట్ ఒక 7 షెడ్యూల్స్ ఉంటాయి అనుకుంటాను. సో ఇక్కడ మనకి షెడ్యూల్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా. షెడ్యూల్ 1లో ఏముంటుంది, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. Okay, that means what the liability of the members is limited, and this liability is limited to the amount unpaid. Okay, memorandum of association of company limited by shares, that is in schedule 1. Okay, schedule 2లో ఏంటి ఉంటుందంటే, so schedule 2 to the Companies Act 2013 defines that useful life, that means useful life of an asset. Okay na, useful life of an asset is the period over which an asset is expected to be available for a use of an entity. Okay na, what is the use of that particular asset. Okay, next schedule 3 manaki enti already format of financial statements. సో షెడ్యూల్ 4లోని మనకు వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గురించి, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, రీఅపాయింట్మెంట్, రెసిగ్నేషన్, వీటి గురించి ఉంటుందన్నమాట, రైట్. సో మ్యాండేట్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ టు ద అబైడ్ బై ద కోడ్ ఫర్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, ఇదంతా కూడా మనకి షెడ్యూల్ 4లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంపెనీస్ యాక్ట్ 2013 4 schedules. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి ప్రెజెంటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. ఇందులో కింద ఇచ్చిన వాటిలో ఏది ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రజెంట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, రిపోర్ట్ ఆన్ డైరెక్టర్స్ అండ్ ఆడిటర్స్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. సో సింపుల్ వన్, కంపెనీస్ యాక్ట్కి ఇందులో ఏది ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో పార్ట్ అనమాట, రైట్. సో ట్రేడ్ బ్యాలెన్సింగ్ కానీ, ట్రేడ్ అకౌంటింగ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, రిపోర్ట్ ఆన్ డైరెక్టర్స్ అండ్ ఆడిటర్స్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, సో దిస్ వన్ ఓన్లీ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకేనా, సో ఇది మనకి కంపెనీస్ యాక్ట్లో ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో రిమైనింగ్ అన్నీ కూడా మనము కంపెనీస్ యాక్ట్లో ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్, శాలరీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ షుడ్ బి. సో శాలరీ మీకు 1 month అయిన తర్వాత ఇస్తారు. సో 1 month అవ్వకుండానే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తారు. దట్ మీన్స్ వాట్, అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ శాలరీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ షుడ్ బి. అండ్ ఇక్కడ మీరు శాలరీ, దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ఏ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రైట్. ముందుగుండానే పే చేసేసారు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో ఇది మీకు ఫ్యూచర్లో తెలుసు, సో ఈ పర్టికులర్ శాలరీ ఇవ్వాలి, సో ముందుగుండానే ఇచ్చేసారనమాట. సో ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఫర్ అడ్వాన్స్ బిఫోర్ రిసీవింగ్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఓకేనా, మనకి ప్రొడక్ట్ రాకముందే, సర్వీసెస్ రాకముందే, అవ్వకముందే ముందుగుండా మనం ఏదైతే పే చేసేస్తామో, ఎక్స్పెన్సెస్ ఇచ్చేస్తామో, దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అని అంటారు. ఓకే, సో బ్యాలెన్స్ షీట్లోని మనకి అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి, రైట్. సో బ్యాలెన్స్ షీట్లో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని ఎక్కడ చూపిస్తాం, ఫస్ట్ అసెట్ సైడ్ చూపిస్తామా, లయబిలిటీ సైడ్ చూపిస్తామా? ఫస్ట్ వీటిని మనము అసెట్ సైడ్ చూపిస్తాం. ఆన్ ద బ్యాలెన్స్ షీట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగుండా ఇచ్చేసాం కాబట్టి, ఓకేనా, ఆర్ ఫస్ట్ రికార్డ్ యాజ్ అన్ అసెట్.
ఓకే, ఫస్ట్ వాటిని ఎసెట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఆఫ్టర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఎసెట్ ఆర్ రియలైజ్డ్ ఓవర్ ద టైమ్ ద అమౌంట్ ఈజ్ రికార్డ్ యాజ్ ఏ ఎక్స్పెన్స్. ఓకేనా, తర్వాత వాటిని మనం ఎక్స్పెన్స్గా రాసుకుంటాం అనమాట. ఫస్ట్ దాన్ని ఎసెట్గానే రాసుకుంటాం. తర్వాత మనకి ఆ ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత కానీ లేకపోతే ఆ సర్వీసెస్ మనం తీసుకున్న తర్వాత అంటే కొంతకాలం తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని ఎలా చేస్తాం మనం, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్గా డిక్లేర్ చేస్తాం అనమాట బ్యాలెన్స్ షీట్లోని. ఓకేనా, సో శాలరీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ షుడ్ బి, అడ్వాన్స్లు ఏమైనా ఇచ్చినా సరే అది ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపిస్తాము, ఎసెట్ సైడ్ చూపిస్తాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాట్ లయబిలిటీ సైడ్. లయబిలిటీ అంటే మీకు బాధ్యత, మీరు ఇవ్వాల్సింది. శాలరీ పెయిడ్ అన్నారనుకోండి, శాలరీ పే చేయడం అంటే మీ యొక్క బాధ్యత. ఇట్ షుడ్ బి ఇన్ ద లయబిలిటీ సైడ్. ఓకే, నాట్ ఇన్ ద ఎసెట్ సైడ్. బట్ మీరు ఇవ్వాల్సిన శాలరీ ముందుగుండానే ఇచ్చేసారు, దట్ ఈస్ యువర్ ఎసెట్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, ఆల్ ఆఫ్ ద అబో కాదు. ఓకే నా సార్, దట్ ఈస్ వాట్ శాలరీ అడ్వాన్స్ ఈజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా మనం అసెట్ సైడ్ చూపిస్తాం. ఓకే, నౌ ద పర్టికులర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అన్నారు. ద పర్టికులర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయడానికి వాట్ ఆర్ ద పర్టికులర్ మనకి రిక్వైర్డ్ ఏది కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ ప్రిపేర్ చేయడానికి మీకు ఏం కావాలి? జర్నల్ కావాలి. ఓకేనా, లెడ్జర్ నుంచి మీకు ప్రిపేర్ చేయడానికి నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ కావాలి. ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత బ్యాలెన్స్ షీట్. ఓకేనా, సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి మీకు ఏం కావాలి? ట్రయల్ బ్యాలెన్స్ కావాలి. ద పర్టికులర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ చేయాలంటే మీకు లెడ్జర్ కావాలి. లెడ్జర్ ప్రిపేర్ చేయాలంటే మీకు ఏం కావాలి? జర్నల్ కావాలి. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి పోస్టింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలా అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్, ట్రయల్ బ్యాలెన్స్. సింపుల్ క్వశ్చన్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్, ఇలాంటివే వస్తాయి మీకు. ఓకేనా, సో కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఇన్ విచ్ హెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీస్ యాజ్ పర్ షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, కాల్స్ ఇన్ అడ్వాన్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు కాల్ ఇన్ అడ్వాన్స్. సో కాల్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉందనుకోండి. ఓకేనా, సో మీకు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎక్సెస్ మనీ వచ్చేసింది. ఎక్సెస్ మనీ యూ రిసీవ్డ్ బై ద కంపెనీ. excess money received by the company which has been called is nothing but calls in advance. Okay, so ఒక కంపెనీ కాల్ ఇన్ అడ్వాన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా, సో కంపెనీ కెన్ యాక్సెప్ట్ ద కాల్ ఇన్ అడ్వాన్స్ ఫ్రమ్ ఇట్స్ షేర్ హోల్డర్స్. సో ఇలా మనకి కొంతమంది ఒక 5 మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారనుకోండి. సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడాను ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ మనీ వస్తుంది. సో ఎంతో కొంత వచ్చిన దానికన్నా రావాల్సిన దానికన్నా ఎక్సెస్గా వచ్చేసింది. ఎక్సెస్గా రావడాన్ని ఏమంటారు? కాల్ ఇన్ అడ్వాన్స్ అని అంటారు. సో ఒక కంపెనీ అనేది కాల్ ఇన్ అడ్వాన్స్ని యాక్సెప్ట్ చేయిస్తుంది. ఓకేనా, బట్ ఎప్పటికైనా వారి షేర్ హోల్డర్స్కి అవి ఇచ్చేయాలా ఇవ్వకూడదా? సో దిస్ ఈజ్ నాట్ ద ఎసెట్, రైట్? దిస్ ఈజ్ ద లయబిలిటీ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ ఎప్పటికైనా ఈ ఎక్సెస్ మనీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకునేది రిటర్న్ ఇవ్వాలి కాబట్టి సో దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఇట్ ఈస్ ఏ కరెంట్ లయబిలిటీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ షేర్ క్యాపిటల్, ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ కరెంట్ లయబిలిటీ, ఇట్ ఈస్ ఏ కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ ఇది 16th క్వశ్చన్. యాజ్ పర్, ఇక్కడ చూడండి షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అంటే మళ్ళీ మీకు గుర్తుకు రావాలి. షెడ్యూల్ 3లో ఏముంటుంది? ఫార్మేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకేనా, కాల్ ఇన్ అడ్వాన్స్ అంటే అర్థమైంది కదా. ఏదైనా ఒక కంపెనీకి షేర్ హోల్డర్స్ నుంచి ఎక్సెస్ మనీ వచ్చిందంటే దాన్ని కాల్ ఇన్ అడ్వాన్స్ అని అంటారు. ఓకేనా, దెన్ 16th క్వశ్చన్. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ డ్యూ ఫర్ రీఫండ్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్యూర్డ్ దేర్ ఆన్ అన్నాడు. సో ఇక్కడ సెక్షన్ 42(5) mandates that acceptance of the share application money in the form of check or draft or any other banking channel. ఓకేనా, ఇక్కడ మీరు షేర్ అప్లికేషన్ మనీ ఉంటుంది కదా, సో దాన్ని మనము చెక్ రూపేనా పే చేయొచ్చు, లేదా డ్రాఫ్ట్ రూపేనా పే చేయొచ్చు, లేదా బ్యాంకింగ్ ఛానల్స్ త్రూ ఎనీ అదర్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కూడా మనం ఇక్కడ పే చేయొచ్చు అనమాట. అది 42(5) సెక్షన్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. ఓకే, సో కంపెనీస్ యాక్ట్ 2013లోని మనకి అప్లికేషన్ మనీ రిసీవ్ వస్తుంది కదా. అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ డ్యూ ఫర్ రీఫండ్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్యూర్డ్ దేర్ ఆన్ అన్నాడు. అదే సెక్షన్ 42(5)లో అది ఉంది. సెక్షన్ 42(6)లో ఏముంది? అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ మీరు కొనుక్కున్న తర్వాత మీకు షేర్స్ని అలాట్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలోని, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీలోని మీరు షేర్స్ కొన్నారనుకోండి. టీసీఎస్ కంపెనీలోని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5% షేర్స్ కొన్నారనుకోండి. ఆ 5% షేర్స్ని మీకు వాళ్ళు అలోకేట్ చేయాలి విత్ ఇన్ 60 days ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ షేర్ అప్లికేషన్ మనీ.
ఓకేనా. మీరు మనీ పే చేసినటువంటి వితిన్ 60 days ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద షేర్ అప్లికేషన్ వాళ్ళు ఖచ్చితంగా మీకు కొన్ని షేర్స్ని అలాట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అలాటెడ్, ఓకేనా, వితిన్ 60 days లోపు ఇన్ కేస్ టీసీఎస్ కంపెనీ వాళ్ళ యొక్క షేర్స్ని మీకు అలోకేట్ చేయకపోతే మనీ షెల్ బి రీఫండెడ్ వితిన్ 50 days, హెన్స్ ఇట్ ఈస్ ఎ కరెంట్ లయబిలిటీ. ఓకే, సో ఇన్ కేస్ వాళ్ళు షేర్స్ని అలోకేట్ చేయలేకపోతే అప్పుడు వితిన్ 50 days లోపు మీరు పే చేసినటువంటి అమౌంట్ని ఆ పర్టికులర్ కంపెనీ మీకు రిటర్న్ ఇవ్వాలి. వాళ్ళు మీకు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి అది ఏంటవుతుంది, లయబిలిటీ అవుతుంది కదా. ఇట్ ఈస్ ఎ కరెంట్ లయబిలిటీ. కరెంట్ అని ఎందుకన్నాము అంటే సో వెంటనే వాళ్ళు మీకు క్యాష్ పే చేయాలి. దట్ ఈస్ వే ఇట్ ఈస్ కరెంట్ లయబిలిటీ. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, డోంట్ బీ కన్ఫ్యూజ్. అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నారు, ఓకేనా, మీకు అప్లికేషన్ మనీ అవన్నీ పే చేశారు. పే చేసిన తర్వాత మీకు అలోకేట్ చేయాలి. అలోకేట్ చేయలేదు, అప్పుడు మీకు రీఫండ్ ఎన్ని డేస్లోపు ఇవ్వాలి, 15 days లోపు ఇవ్వాలి. సో మీ క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు ఇక్కడ, ఓకేనా. 15 ఎన్ని డేస్లోపు మీకు రీఫండ్ చేయాలి అని అడగొచ్చు, లేదా ఇలా 15 daysలో మీకు రీఫండ్ చేసింది వాళ్ళకి అదేంటి, దట్ ఈస్ కరెంట్ లయబిలిటీ. ఇలా క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్, ద ఎక్స్పెన్సెస్ దట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షెల్ ఫుల్ఫిల్ విచ్ కండిషన్. ద ఎక్స్పెన్సెస్ దట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ని డిస్క్లోజ్ చేస్తామో అది ఈ దిగువ ఏ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. So schedule 3, all income and expenses, any income which exceeds 1% of the revenue from operations, 1 lakh rupee which is higher. So ఇందులో ఈ 1% ఎక్కువ ఉంటే 1%, లేదా 1 lakh ఎక్కువ ఉంటే 1 lakh ఎక్కువ ఉంటే అది. సో ఇది మనకి షెడ్యూల్ 3లోని ఖచ్చితమైన కండిషన్ అనమాట, ఓకేనా. ద ఎక్స్పెన్సెస్ దట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ వెన్ ఆల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఎనీ ఇన్కమ్ విచ్ ఈజ్ ఎనీ ఇన్కమ్, ఓకేనా. ఎనీ ఇన్కమ్, ద టర్మ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ మా, ఎనీ ఇన్కమ్ విచ్ ఎక్సీడ్స్ 1% ఆర్ రెవెన్యూ ఫ్రమ్ ద ఆపరేషన్స్ ద్వారా మీకు వచ్చిన రెవెన్యూ ఎంత ఉండాలి, 1 lakh అయి ఉండాలి, ఓకేనా. 1 lakh రూపీ. ఇందులో ఏది హైయెస్ట్ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎనీ ఇన్కమ్ ఎక్సీడ్ 0.5%, 0.5% అనగానే మీరు దీన్ని క్యాన్సిల్ చేసిండి, ఎందుకంటే మనకి మీకు గుర్తుండాలి 1%, ఓకేనా. ఎనీ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1%. సో ఇక్కడ 1%, అన్ని 1% ఉన్నాయి. ఎనీ ఇన్కమ్ విచ్ ఎక్సీడ్సే ఉంది, ఓకే ఫైన్. అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 50,000 అని కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 1 lakh బట్ విచ్ ఈజ్ లోవర్ అన్నాడు. సో ఇందులో ఏది తక్కువ అన్నారు, ఏది ఎక్కువైతే 1% ఆర్ 1 lakh ఆర్ విచ్ ఈజ్ హై, ఇందులో దట్ ఈస్ ద ఆప్షన్ డి, ఓకే. నెక్స్ట్ ఆప్షన్ 18, అప్లికేబుల్ నెట్ లాసెస్ ఆన్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రాన్స్లేషన్ షెల్ బి క్లాసిఫైడ్ యాజ్. సో ఇక్కడ మనకి అప్లికేబుల్ నెట్ లాసెస్ ఆన్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రాన్స్లేషన్ షెల్ బి క్లాసిఫైడ్ యాజ్ finance cost or other expenses or exceptional items or what is that, none of the above. సో ఇక్కడ మీకు ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, ఫినాన్స్ కాస్ట్ అంటే ఏంటి. ఫినాన్స్ కాస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, ఓకేనా. యువర్ ఏ స్టూడెంట్, మీరు లోన్ అప్లై చేసుకున్నారు బ్యాంక్లోని ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, ఓకేనా. అబ్రాడ్ వెళ్తున్నారు, ఒక 10 లక్షల రూపాయలు మీరు తీసుకున్నారు అనుకోండి లోన్. సో 10 lakhsకి 10 lakhs పే చేస్తారా, విత్ ఇంట్రెస్ట్తో కలిపి ఒక 15 lakhs పే చేస్తారు. అంటే ఇక్కడ మీరు తీసుకున్న 10 lakhs కంటే ఎక్సెస్గా 5 lakhs పే చేస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ ఫైనాన్స్ కాస్ట్, ఓకే. సో ఇక్కడ స్టూడెంట్ లోన్ అనే కాదు, ఏదైనా ఒక బ్యాంక్ లోన్ కావచ్చు, లేకపోతే ఫారిన్ కరెన్సీ ట్రాన్స్ఫర్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది వెస్టర్న్ యూనియన్ ఏదో ఉంటుంది, వెస్టర్న్ యూనియన్లో మీరు ఫారిన్ కరెన్సీని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర $100 ఉన్నాయి, $100ని మీరు రూపీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే వెస్టర్న్ యూనియన్కి వెళ్ళారు. ఈ $100ని రూపీస్లో కన్వర్ట్ చేయడానికి వాడు కొంత ఛార్జ్ చేస్తాడు, ఓకేనా. సో ఈ కాస్ట్, ఈ ఎక్స్పెన్సెస్ అంతా కొంత లాస్ అనేది మీకు ఎక్కడ జరుగుతుంది, ఫినాన్స్ మీద జరుగుతుంది. యూ లాస్ సమ్ ఫినాన్స్, రైట్. ఇక్కడ ఇంకేం లాస్ జరగడం లేదు, అర్థమవుతుందండి. సో ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ అని కాదు, ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు మీరు. సో ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నెట్ లాస్ ఏదైతే వస్తుందో, ఆర్ ఎనీ ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు మీకు నెట్ లాస్ ఏదైతే వస్తుందో దాన్ని ఏమంటారు, ఫినాన్స్ కాస్ట్ అని అంటారు. ఇట్ ఈస్ నాట్ అదర్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ నాట్ ఎక్సెప్షనల్ ఐటమ్, ఓకేనా. ఇట్ ఈస్ ఎ ఫినాన్స్ కాస్ట్. సో ఫినాన్స్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ ఫినాన్స్ అనమాట. సీ హియర్,
ఫినాన్స్ కాస్ట్ ఈజ్ ఏ కాస్ట్ ఆఫ్ ఫినాన్స్. ఇట్ ఈస్ ద కాస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ ఏదైనా కావచ్చు, ఆర్ నెట్ లాసెస్ ఆన్ ద ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ చార్జెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బారోయింగ్ ఆఫ్ మనీ టు బిల్డ్ ఆర్ పర్చేస్ ద అసెట్. ఓకేనా, మీరు ఎసెట్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. సో యూ బారో ద మనీ ఫ్రమ్ సమ్వేర్. సో ఆ మనీ బారో చేయడానికి మీకు కొంత ఖర్చు అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఏమంటారు ఫినాన్స్ కాస్ట్ అని అంటారు. సో దిస్ కెన్ బి రేంజ్ ఇట్ కాస్ట్ ఇట్ టేక్స్ టు ఫినాన్స్ ఆర్ మార్టగేజ్ ఆన్ హౌస్ ఆర్ టు ఫినాన్స్ ఏ కార్ లోన్ ఆర్ అదే బ్యాంక్ ద్వారా మీరు కార్ లోన్స్ తీసుకుంటారు, బ్యాంక్ ద్వారా మీరు హౌస్ లోన్స్ తీసుకుంటారు, అండ్ బ్యాంక్ ద్వారా మీరు స్టూడెంట్ లోన్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఫినాన్స్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏది ఇచ్చినా సరే మీరు ఫినాన్స్ కాస్ట్ అని పెట్టుకోండి. ఓకేనా, ఇందులో ఏది ఇచ్చినా సరే మీరు ఏం పెట్టుకోండి, ఫినాన్స్ కాస్ట్ అని పెట్టుకోండి అనమాట. ఓకేనా, సో ఇక్కడ నెట్ లాసెస్ ఆన్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అన్నారు కాబట్టి ఫినాన్స్ కాస్ట్ అని పెట్టుకున్నాము అని అనుకోకండి. ఓకేనా, సో ఇందులో ఏది ఇచ్చినా సరే మీరు ఫినాన్స్ కాస్ట్ అనే పెట్టుకోవాలి. అండ్ దట్ మీన్స్ వాట్, ఇన్ ఆర్డర్ టు బారో ఏ మనీ మీ కొంత ఎక్సెస్ ఛార్జ్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఫినాన్స్ కాస్ట్ అని అంటారు. నెక్స్ట్, లూజ్ టూల్స్ స్టోర్స్ అండ్ స్పేర్స్ షెల్ బి క్లాసిఫైడ్ యాజ్. సో ఇక్కడ లూజ్ టూల్స్ అండ్ స్టోర్స్ ఉన్నాయి. అవి ఏంటి మనకి, అసెట్సా, అసెట్స్లో కరెంట్ అసెట్సా, నాన్ కరెంట్ అసెట్సా, ఆర్ ఇన్వెంటరీసా, ఆర్ అదర్ ఎక్స్పెన్సెసా? ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్, సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ మీ కరెంట్ అసెట్ అంటే ఏంటి, నాన్ కరెంట్ అసెట్ అంటే తెలియదు. కరెంట్ అసెట్ అంటే వెంటనే క్యాష్లోకి చేంజ్ అయ్యే ఫామ్ అయితే ఉందో లిమిటెడ్ పీరియడ్, ఓకేనా, నాట్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ మీ దగ్గర వెంటనే క్యాష్ చేంజ్ అయ్యేది దాన్ని ఏమంటారు మీరు, కరెంట్ అసెట్ అని అంటారు. ఓకేనా, కరెంట్ అసెట్స్ అవి. సో నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, అవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ అండ్ ఎనీ ఎక్విప్మెంట్ మిషనరీ ఇవన్నీ కొంటే అవన్నీ కూడా మనకి నాన్ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ టూల్స్, లూజ్ టూల్స్ అండ్ స్టోర్స్ ఈజ్ నాట్ ద కరెంట్ అసెట్ అండ్ నాన్ కరెంట్ అసెట్. ఓకే, సో వాట్ ఈస్ దట్, ఇన్వెంటరీస్ అనమాట. ఇన్వెంటరీ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ అ రా మెటీరియల్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ ఫినిష్డ్ గుడ్ ఆర్ స్టోర్స్, స్పేర్స్, లూజ్ టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీస్, స్టాక్ కిందకే వస్తాయి అనమాట. ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ వాట్, స్టాక్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇన్వెంటరీ అంటే ఏంటి, స్టాక్. సో ద టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీ అంటే ఏంటి, మళ్ళీ ఆ స్టాక్లో మీకు రా మెటీరియల్స్ ఉండొచ్చు, లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డబ్ల్యూఐపీ ఉండొచ్చు. ఓకేనా, లేదా ఆల్రెడీ మొత్తం తయారైపోయిన ఫినిష్డ్ కూడా ఉండొచ్చు, లేదా స్టోర్స్ ఆర్ స్పేర్ పార్ట్స్ ఆర్ లూజ్ టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీ కిందకి వస్తాయి అనమాట. రైట్ మా. అండ్ నెక్స్ట్, రిసిప్ట్, ఫార్ములా, మోడల్, డిజైన్స్ అండ్ ప్రోటోటైప్ షెల్ బి స్టేటెడ్ ఇన్. ఎక్కడ ఉంటుంది మనకి, receipt, formula, models, designs and prototypes. Okay na, these we cannot see. That means what, these are intangible assets. Intangible assets need to be clubbed under non current asset, right? Non current asset lo current asset ante em cheppano, వెంటనే మనకి కరెన్సీ చేంజ్ అయ్యేదాన్ని కరెంట్ అసెట్ అంటారు. అండ్ దీస్ ఆర్ ద షార్ట్ టర్మ్, దీస్ ఆర్ ద లాంగ్ టర్మ్ అసెట్స్ అనమాట నాన్ కరెంట్ అసెట్స్ అనేవి. లైక్ ఇంటాంజిబుల్ అసెట్స్, ట్రేడ్ మార్క్స్, గుడ్ విల్ ఇవన్నీ కూడా మనకి నాన్ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకేనా, సో ఇన్ ఆర్డర్ టు మోడలింగ్, డిజైన్ ఆర్ ఎనీ ప్రోటోటైప్ వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. ఓకేనా, సో దాన్ని ఏమంటారు, నాన్ కరెంట్ అసెట్ అని అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మా. నెక్స్ట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బికమ్ ఏ నెగటివ్ డ్యూ టు. సో రిజర్వ్స్ అంటే మన దగ్గర పెట్టినవి రిజర్వ్స్. ఓకేనా, సర్ప్లస్ అంటే ఏంటి, ఎక్సెస్గా ఉంటే దాన్ని సర్ప్లస్ అంటారు. ఇట్ బికమ్ నెగిటివ్, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఐదర్ క్యాపిటల్ రిజర్వ్ ఆర్ సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షేర్ ఆప్షన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది. ఓకేనా, మీ కంపెనీ ఇన్కరింగ్ ద లాసెస్, ఆల్రెడీ లాసెస్లో రన్ అవుతుంది అనుకోండి. ఓకే, యూ ఇన్వెస్టెడ్ సమ్ క్యాపిటల్ అమౌంట్, will also be negative. As a result, the reserves and surplus of the company will also be negative. అంటే ఇక్కడ ఏంటంటే, మీకు కంపెనీ ఉంది, అది ప్రెసెంట్ లాస్లో ఉంది, ఇన్కరింగ్ ద లాసెసే వస్తున్నాయి దానిలోని. సో మీరు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినా ఇట్ షుడ్ బి నెగిటివ్. ఓకే, ఇట్ ఈస్ ఎ నెగిటివ్. సో ఇట్ ఈస్ నెగిటివ్ సెన్స్ ఇన్ ద మీన్స్ మన దగ్గర ఉన్న రిజర్వ్స్, సర్ప్లస్ అన్నీ కూడా బికమ్ నెగిటివ్. ఓకే, నాట్ సెక్యూరిటీస్, ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యూరిటీ. నెగిటివ్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ అవ్వదు కదా. సో యూ కెన్ చేంజ్ దిస్. షేర్ ఆప్షన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఈజ్ నాట్ ఎ నెగిటివ్. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బికమ్ ఏ నెగిటివ్. ఓకే, డ్యూ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ.
సో కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏది ఇందులో అవైలబుల్ ఉండదు? టోటల్ సేల్స్ ఉంటాయి కదా, టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా, క్యాపిటల్ ఉంటుంది కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక ప్రొడక్షన్ కాస్ట్ మీరు రాస్తారా? ఇన్ ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క కాస్ట్ని మనము ప్రొవైడ్ చేయడము. ఓకే, ఫర్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ which is not the part of the financial statement. Remember ma, very very important, which of these are not available in the financial statement of a company. ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏది ఉండదంటే టోటల్ సేల్స్ ఉంటాయి, టోటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారో అది ఉంటుంది. ఓకేనా, ఒక ప్రోడక్ట్ పర్టికులర్ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది మనకి ఉండదన్నమాట. ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఉంటుంది. ఓకే, ఫర్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ విచ్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్లో వాట్ ఆర్ ద పార్ట్స్? జర్నల్, లెడ్జర్ and next trial balance, profit and loss account and balance sheet. These are all the part of the financial statement. Okay na, manufacturing account is not a part of the financial statement. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఎక్కడ ఉంటుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఉంటుంది. ఎంఏ మీన్స్ వాట్? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఉంటుంది. దట్ ఈస్ వే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. కేవలం మనకి సేల్స్, ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అవి మాత్రమే ఉంటాయి మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో. రైట్, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. ఇన్ దిస్ 22 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెషన్లోని. సో నెక్స్ట్ సెషన్ ఇన్వెంటరీస్ మీద ఉంటుంది. ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ వాట్? స్టాక్. ఓకే, స్టాక్ ఆఫ్ ఎనీ కంపెనీ. సో రైట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.